యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో రోగులను స్వస్థపరచడం జరిగినది. అనేకమైన రోగాలు ఆయన మాట ద్వారానే సెలవించినట్లు మనం చూస్తున్నాము. లాజరు బయటికి రమ్మనగానే ఆయన బయటకు వచ్చినట్లు లాజరు చనిపోయి 4 దినాలు అయింది. యేసుక్రీస్తు ప్రభు ఏమి చేయలేదండి. ఆయన మాట చొప్పున సెలవిచ్చాడు. లాజరు బయటికి రా అని అనగానే లాజరు బయటకు వచ్చినట్లు చూస్తున్నాము. లాజరు సజీవంగా ఆయన మరణంలోంచి జీవంలోకి దాటి సజీవుడిగా బయటకు వచ్చినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు అనేకమైన ఆయన స్వస్థతలు చేసినట్లు మనం చూస్తున్నాము. ఆయన కేవలం ఆయన మాట ద్వారా అనేకమైన రోగులను స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. కొన్ని డైరెక్ట్గా ఆయన కొంతమంది చేతులను బట్టి స్వస్థపరిచాడు, కొంతమందిని మాట ద్వారా ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. అంటే ఆయన మాటను ఆయన ఆయన విడుదల చేసినప్పుడు ఆ వాక్కు శక్తి వెళ్ళి వాళ్ళని ముట్టి బాగు చేసినట్లు మనం చూస్తున్నాము. అంటే దేవుడి వాక్యము జీవం గలది, దేవుడి వాక్యం రుణంచెల ఖడ్గం ఉండేది. దేవుడి వాక్యము అది ఎంతో పవర్ఫుల్ మిసైల్. దేవుడి వాక్యం జీవం గలది.